హలో గైస్, ఫస్ట్ టైం కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమేనండి. ఈ రోజు నేను మీకు కాంటాక్ట్ లెన్స్ అనేవి ఈజీ వేలో ఎలా పెట్టుకోవాలనేది చెప్పబోతున్నా. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, మీకు దగ్గరలో ఉన్న ఐ క్లినిక్ ఆర్ ఆప్టికల్ స్టోర్కి వెళ్ళి అక్కడ మీ ఐ చెకప్ అనేది చేయించుకోండి. వాళ్ళు ఏంటంటే మీ ఐ చెకప్ చేసిన తర్వాత మీ ఐ కండిషన్ తగ్గట్టుగా మీ కాంటాక్ట్ లెన్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు, ఓకేనా? అండ్ మీకు ఎలా యూజ్ చేయాలనేది గైడెన్స్ కూడా ఇస్తారు. హలో అండి, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హ్యాండ్ వాష్. మన హ్యాండ్స్లోని బ్యాక్టీరియా జెమ్స్ లాంటివి ఉండిపోతాయండి. అటువంటివి లేకుండా హ్యాండ్స్ అనేవి ప్రాపర్ వేలో వాష్ చేసుకోండి. హ్యాండ్స్ అనేవి డ్రై చేయడం కోసం క్లాత్ కానీ టవల్ కానీ యూజ్ చేసి హ్యాండ్స్ అనేవి డ్రై చేయండి, ఓకేనా? అండ్ అలాగే హ్యాండ్స్ డ్రై అయిన తర్వాత ఒకసారి ఫింగర్స్ చెక్ చేసుకోండి. ఫింగర్స్లో ఎటువంటి డస్ట్ పార్టికల్స్ కానీ ఫైబర్ పార్టికల్స్ కానీ ఉండిపోతాయి. అటువంటివి ఏమైనా ఉండిపోతే అవి మన కాంటాక్ట్ లెన్స్లో స్టిక్ అవ్వడం వల్ల, కాంటాక్ట్ లెన్స్ ఐకి పెట్టడం వల్ల ఐ అనేది ఇరిటేషన్. సెకండ్ పాయింట్ వచ్చేసండి కాంటాక్ట్ లెన్స్ తాలూకా ప్రిస్క్రిప్షన్ వెరిఫికేషన్ చేయడం అండి. కాంటాక్ట్ లెన్స్ చూడండి, బ్యాక్ సైడ్ ఇక్కడ D00 అని కనబడుతుంది, చూసారా? D అంటే డిస్టెన్స్ విజన్ అండి. నాకు 0 పవర్తో లెన్స్ తెప్పించాను కాబట్టి ఇక్కడ 00 అని ఉంది. అంటే ఇక్కడ ఎక్స్పైరీ డేట్ చూస్తున్నారా? మీరు తెప్పించుకున్నప్పుడు ఎక్స్పైరీ డేట్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. అండ్ మీకు డిస్టెన్స్ విజన్లో మీకు పవర్స్ ఉంటే మీ రైట్ అయితే పవర్ కరెక్ట్గా ఉందా లేదా, లెఫ్ట్ అయితే పవర్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి ప్రాపర్గా. అండ్ ఇప్పుడు చూస్తున్నారు బ్యాక్ సైడ్ ఫ్రంట్ నుంచే, దీన్ని బూస్టర్ ప్యాక్ అంటామండి. చూస్తున్నారు కదా, దీన్ని బూస్టర్ ప్యాక్ అంటాం. మీరు చాలాసార్లు ఈ టైప్ ఆఫ్ లెన్స్ని చూసుంటారు, బూస్టర్ ప్యాక్ అంటాం. అండ్ దీన్ని ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెట్టుకున్నాం కదా ఇలాగా, దీని బ్యాక్ సైడ్ నుంచి బాటమ్ సైడ్ నుంచి అప్ సైడ్కి ఇక్కడ చూసారు కదా స్టిక్కర్ చూస్తున్నారు కదా, ఈ స్టిక్కర్ని బాటమ్ సైడ్ నుంచి ఇక్కడ ప్రెస్ చేసి పైకి అనేది ఇలా ఓపెన్ చేయాలండి. అండ్ కాంటాక్ట్ లెన్స్ కనబడుతుంది చూసారా మీకు, కలర్ కాంటాక్ట్ లెన్స్ విత్ 0 పవర్ తాలూకు లెన్స్ అండి. అండ్ అలాగే ఇంకో టైప్ ఆఫ్ వచ్చేసండి టారిక్ లెన్స్. టారిక్ లెన్స్ అంటే మీరు రేర్గా చూస్తారు, మోస్ట్ ఆఫ్ ది టైం మీరు బూస్టర్ ప్యాక్ని చూస్తారు. అండ్ అలాగే బూస్టర్ ప్యాక్ని ఎలా ఓపెన్ చేయాలంటే బాటమ్ సైడ్లో ప్రెస్ చేసి టాప్ సైడ్కి అనేది స్టిక్కర్ ఓపెన్ చేయాలండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత కాంటాక్ట్ లెన్స్ తీయడం కోసం మనం పాయింట్ ఫింగర్ని యూస్ చేయాలి. పాయింట్ ఫింగర్తో అలా డిప్ చేసిన తర్వాత కాంటాక్ట్ లెన్స్ అనేది మనకి పాయింట్ ఫింగర్కి స్టిక్ అవుతుంది. అండ్ తీసే ముందు మన ఫింగర్స్కి ఎటువంటి నెయిల్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నెయిల్స్ ఎటువంటివి ఏమైనా ఉంటే కాంటాక్ట్ లెన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ముందుగానే నెయిల్స్ని క్లిప్పింగ్. అండ్ అలాగే కాంటాక్ట్ లెన్స్ని కంట్రోల్ చేయడం కోసం 2 హ్యాండ్స్ని యూస్ చేయండి. 2 హ్యాండ్స్ని యూస్ చేయడం వల్ల కాంటాక్ట్ లెన్స్ అనేది కంట్రోల్ చేయడం ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాంటాక్ట్ లెన్స్ని చెక్ చేయండి. కాంటాక్ట్ లెన్స్ తలకి ఎడ్జెస్ అని క్రాక్స్ కానీ డ్యామేజెస్ కానీ ఎటువంటివి ఉన్నాయని, అటువంటివి ఏమైనా ఉంటే అటువంటి కాంటాక్ట్ లెన్స్ అనేవి యూస్ చేయకండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసండి కాంటాక్ట్ లెన్స్ తాలూకా షేప్ చెక్ చేయడం. కాంటాక్ట్ లెన్స్ అనేది మన పాయింట్ ఫింగర్ మీద పెట్టి చెక్ చేస్తున్నప్పుడు అది ప్రాపర్ హాఫ్ బాల్ షేప్లో ఉందనుకోండి, అది కరెక్ట్ వేలో ఉన్నట్టు. అదే వాటి తలకి ఎడ్జెస్ అనేది కొంచెం వంగినట్టు ఉంటే అది రాంగ్ డైరెక్షన్లో ఉన్నట్టు. అండ్ ఇప్పుడు ఇమేజ్లో చూపించినట్టు చూడండి, కరెక్ట్గా హాఫ్ బాల్ షేప్లో ఉందనుకోండి, అది కరెక్ట్ వేలో ఉన్నట్టు. అదే వాటి తలకి ఎడ్జెస్ అనేది అవుట్ సైడ్గా అవుతుంటే అది రాంగ్ డైరెక్షన్లో ఉన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసండి టాకో టెస్ట్ అంటాం. టాకో టెస్ట్ అంటే కాంటాక్ట్ లెన్స్ మన 2 ఫింగర్స్ మధ్యన పెట్టి ప్రెస్ చేసినప్పుడు వాటి తలకి ఎడ్జెస్ అనేవి ఇన్సైడ్కి ప్రెస్ అయ్యనుకోండి, అది కరెక్ట్ వేలో ఉన్నట్టు. అవే వాటి తలకి ఎడ్జెస్ అనేది అవుట్ సైడ్కి ప్రెస్ అయితే రాంగ్ డైరెక్షన్లో ఉన్నట్టు. హలో అండి, కాంటాక్ట్ లెన్స్ ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, హలో అండి, నేను ఈ వీడియోని ఫ్రంట్ క్యామ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. మీకు హ్యాండ్స్ పొజిషన్స్ అనేవి రివర్స్లో కనబడవచ్చు, కొంచెం క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. కాంటాక్ట్ లెన్స్ అనేవి రైట్ హ్యాండ్లో ఉన్నాయండి. రైట్ ఐకి ఫస్ట్ పెడతాను. పెట్టిన తర్వాత కాంటాక్ట్ లెన్స్ సెంటరింగ్ రావడం కోసం 2-3 టైమ్స్ అనేది ఐ బ్లింక్ చేయండి. కాంటాక్ట్ లెన్స్ అనేది ఆటోమేటిక్గా సెంటరింగ్ పెట్టడం వల్ల ఐకి అడాప్ట్ అయ్యి ప్రాపర్ విజన్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ అలాగే కాంటాక్ట్ లెన్స్ని బయటికి తీయడం కోసం సేమ్ పొజిషన్స్లో హ్యాండ్స్ని పెట్టి 2 ఫింగర్స్తో ప్రెస్ చేస్తే కాంటాక్ట్ లెన్స్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. హలో అండి, నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ లెన్స్ అనేది పెట్టుకున్నప్పుడు చాలామంది టైం ఎక్కువ తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల కాంటాక్ట్ లెన్స్ అనేవి డ్రై అయిపోతుంటాయి. అండ్ ఎక్స్ట్రా కుషన్ కోసం ఏం చేయాలంటే రీవెట్ చేయాలి. రీవెట్ అంటే సొల్యూషన్ ఉంటుంది కదా, సొల్యూషన్ అనేది 1 డ్రాప్ అనేది వేస్తుండడం వల్ల కాంటాక్ట్ లెన్స్ అనేది డ్రై అవ్వదు. అండ్ ఇలా వేయడం వల్ల చాలామందికి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది, లిటిల్ బిట్ కుషన్ కూడా వస్తుంది, ఓకే?